న్యూస్కి స్వాగతం. నెల్లూరు నగరంలోని లంబోదర సెంటర్లో కనీవిని ఎరుగని రీతిలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, వీటిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని లంబోదర సెంటర్లో ఉత్సవ సమితి నిర్వాహకులు నోగరాజు మదన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు లంబోదర సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు సాగుతాయన్నారు. గణేష్ చతుర్దశి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఆకట్టుకునేలా తాంజూర్ సెట్టింగ్ను వేశామన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా గరుడ వాహన చతుర్భుజ లంబోదరును ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకంగా 21 కేజీల లడ్డూను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, అన్లిమిటెడ్ బిల్డింగ్ అధినేత మాలకొండారెడ్డి, బిల్డర్ శ్రీధర్ రెడ్డి, అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, శ్రావణ్ అశోక్ రెడ్డి, నర్సారెడ్డి, నరహరి, కిరణ్ భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నెల్లూరు నగరంలో నూతనంగా మొట్టమొదటిసారిగా మాగుంట్ లేఅవుట్ ఏదైతే బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్లో ఉన్నటువంటి ఎదురు వీధిలో లంబోదర గణేష్ సెంటర్ అని చెప్పి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి నూతనంగా వినాయకుడిని ఇక్కడ తాత్కాలిక విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి పెద్దలందరూ కూడా, స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. గత నెల రోజుల క్రితం మీ అందరి ఆధ్వర్యంలో ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ లంబోదర సెంటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈరోజు రేపటి నుంచి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వినాయక చవితి వేడుకలు ప్రారంభమవుతాయి. దానిలో భాగంగా లంబోదర గణేష్ సెంటర్ ఏమీ లేని రోడ్డులో మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాం. ఈరోజు మీ అందరి సాక్షాత్తు ఇక్కడ నెల్లూరు కళాకారుల చేత నెల్లూరు నగరంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు అయినటువంటి ఒక మంచి సెట్టింగ్ని ఏర్పాటు చేసి లంబోదర సెంటర్ గణేష్ ఉత్సవాలకు నాంది పలకడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు లంబోదర గణేష్ సెంటర్లో గణేషుని తాత్కాలిక విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. రేపు సాయంత్రం 6 గంటలకు నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా సాక్షాత్తు 108 మంది జంటలతో వినాయకుని స్వయంభూ వాళ్ళ చేతే ఒక వినాయకుడిని తయారు చేపించి ఆ వినాయకుడికి గంటసేపు పూజలు చేయించి ఆ దంపతుల చేత అక్కడే వినాయకుని నిమజ్జనం చేసే ఒక బౌద్ధమైనటువంటి కార్యక్రమానికి లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ శ్రీకారం చుట్టింది. అదేవిధంగా 2వ రోజు అంటే 8వ తేదీ ఉదయం గరిక పూజ, వినాయకుడికి అత్యంత ప్రీతివంతమైనటువంటి గరిక పూజ 8వ తేదీ ఉదయం ఉంటుంది. అదేవిధంగా 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. అదే క్రమంలో 6 గంటలకు ఇదే వేడుక ముందు మాధవ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సినీ కళాకారుల చేత పాట కచేరీ కార్యక్రమం ఉంటుంది. ఈ పాట కచేరీ కార్యక్రమానికి గెస్టులుగా బిగ్ బాస్ 6 ఫైనలిస్ట్ ఆదిరెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తారు. అదేవిధంగా మరో 2 చీఫ్ గెస్టులు రీతు చౌదరి, అదేవిధంగా సుప్రీతా నాయుడు, వీళ్ళిద్దరూ కూడా మొత్తం 5 మంది గెస్టులుగా ఇక్కడికి ఇచ్చేస్తారు. అదేవిధంగా మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి లడ్డు వేలంపాట ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డు ఫేమస్. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లడ్డు ఫేమస్ అంటే లంబోదర గణేష్ ఉత్సవ సమితిలో లడ్డు ఫేమస్ అనే విధంగా చేయాలని చెప్పి ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపారవేత్తలతో, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది కాంట్రాక్టర్లతో, పెద్దలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళి మీరు లడ్డు వేలంపాట్లో పాల్గొనాలని చెప్పి ఈ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి లడ్డు మీరు కైవసం చేసుకుంటే మీ వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా లడ్డు వేలంపాట్లో పాడతారు. 8 గంటలకు లడ్డు వేలంపాట ఉంటుంది. అదేవిధంగా 3వ రోజు ఉదయం పూజలు ఉంటాయి. 3వ తేదీ సాయంత్రం పుష్పాలంకరణ 2 టన్నుల పూలు అంటే 2000 కేజీలు పూలతో మీరు ఇక్కడికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా గంపలతో పూలు దర్శనమిస్తాయి. గంపలతో
పూలు దర్శనమిచ్చి ప్రతి భక్తుడి చేత స్వయంగా పుష్పాలను వినాయకుడికి వేపించే కార్యక్రమానికి 3వ తేదీ సాయంత్రం అంటే 9వ తేదీ సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 4వ రోజు 10వ తేదీ ఉదయం పూజలు, మధ్యాహ్నం 5,000 మందికి అన్నదానం, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు జరగనటువంటి ఉట్టి మహోత్సవ కార్యక్రమం. అంటే ఎలా కొడతారయ్యా, అందరూ కట్టేది ఉట్టే కదా అనొచ్చు, కానీ 2 పక్కల గుర్రాలు మధ్యలో ఉట్టి కొడతాం. గుర్రాలు మధ్యలో ఉట్టి చూడడానికి చాలా చక్కటి కార్యక్రమంతో మేళ తాళాలతో 4 గంటలకి ఉట్టి కార్యక్రమం. అదేవిధంగా 5వ రోజు ఉదయం తాత్కాలికంగా 9 గంటలకి వినాయకుడిని పూజించి నేరుగా ట్రక్కులో పెట్టి మధ్యాహ్నం వరకు అలంకరించి 3 గంటలకు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నెల్లూరు నగరంలో 15 కళా బృందాలతో హైదరాబాద్ డీజే దగ్గర నుంచి విజయవాడ తిమ్మార్ దగ్గర నుంచి అదేవిధంగా సప్పెట్లు 1 కాదు కీలు గుర్రాలు, అదేవిధంగా రకరకాల నృత్యాలతో విన్యాసాలతో ఈ నెల్లూరు నగరంలో లంబోదరుని పురవీధుల్లో తిప్పుతూ గణేష్ ఘాట్కి తీసుకెళ్లడం జరుగుతుంది. కావున నెల్లూరు నగరంలో లంబోదరుని మేము ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. 5 రోజులు ఉత్సవం జరుగుతుంది. ఆల్రెడీ నా మిత్రుడు మొత్తం మీకు ఎట్లా జరుగుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ నేను ఒక మాట, 5వ రోజు నిమజ్జనం రోజు 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి నలుమూలల నుంచి నెల్లూరు ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ ఊరేగింపు ఏదైతే మన షడ్భుజ గణనాథుని లంబోదరుని ఊరేగింపు అయితే నెల్లూరు చరిత్రలో, నెల్లూరు గణనాథుని చరిత్రలో ఒక రికార్డుగా నిలిచే స్థాయిలో మేము ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ దీంట్లో మన ప్రజలందరినీ పాల్గొవలసిందిగా పిలుపునిస్తున్నాం. 15 కళా బృందాలు, హైదరాబాద్ నుంచి ప్రత్యేక డీజే, కోలాటం, విజయవాడ నుంచి తీన్మార్ తప్పెట్లు, నెల్లూరు నుంచి నాటు తప్పెట్లు, చెన్నై నుంచి అమ్మవారి వేషధారణ, రాజస్థాన్ నుంచి 2 ఒంటెలు, రాజస్థాన్ కళా బృందాలచే 12 లైటింగ్ గొడుగులు, అదేవిధంగా మన గుచ్చి నుంచి 2 గుర్రాలు, ప్రత్యేకమైన గుర్రాలు మరియు తెనాలి బ్యాండ్, ఈ విధంగా 15 కళా బృందాల చేత దాదాపు 2 కిలోమీటర్ల మీద కంప్లీట్ కళా బృందాలు ఉండేట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ ఊరేగింపులో ప్రజలందరూ పాల్గొని గణనాథుని ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం.